కీర్తనలు 23:1. ఇక్కడ మనం చూసినప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనము ప్రతి విషయంలో బాధపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. అన్ని సమస్యలు మనపైన వేసుకొని మనము చాలా వేదన పడుతూ ఉంటాం. అలాంటి సమయంలో మనకు సహాయము చేయవారు ఎవరు కనపడరు. కనపడ్డా మనకేం ప్రయోజనమో లేదు. మన జీవితంలో ఎప్పుడూ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనం క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నామో మనం ఒక ఆలోచనకు వచ్చేయాలి. ఉదాహరణకు ఒక యవన స్త్రీ యవన ప్రాయంలో ఒక యవనస్తునితో వివాహం జరిగింది. వివాహము మరి ఇద్దరు వ్యక్తులను ఒకటి చేసేది, వారి జీవితాలను నిలబెట్టేది, ఒక కుటుంబాన్ని కట్టేది. అయితే ఆ అమ్మాయి లేదా అబ్బాయి పెళ్ళైన తర్వాత వారి జీవితం వేరే. అంటే వాళ్ళకొక ప్రత్యేకమైనటువంటి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళ లోకం వేరే, వాళ్ళ గమ్యం వేరే, ఆత్మీయ పోరాటం. తర్వాత వారు బ్రతకడానికి కష్టపడాలి. వారు జీవించినంత కాలము ఈ లోకములో ఉన్న ఈ చెడును విసర్జిస్తూ మంచి జీవితాన్ని కొనసాగించాలి. లేకపోతే వాళ్ళ జీవితం బాగుండదు, సంతోషంగా ఉండదు, దీవెన ఉండదు, ఆశీర్వాదం ఉండదు. వాళ్ళు ఒకటే నమ్మాలి, ఏంటంటే నా భర్త నా భార్య ఒకటిగా ఒక కుటుంబంగా ఉండాలి. అలాగే ఒక వ్యక్తి తన జీవితంలో ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అనుకుందాం. అది గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఏదో ఒక ఆర్గనైజేషన్. ఎప్పుడైతే పనికి అతడు జాయిన్ అవుతాడో ఆ రోజు నుండి ఆ కంపెనీకి అతడు వర్క్ చేయాలి. ఆ కంపెనీ మంచి కోసం, ఆ కంపెనీ గ్రోత్ కోసం ఈ వ్యక్తి కష్టపడితే కంపెనీ గ్రోత్ తోటి ఈ వ్యక్తి గ్రో అవుతాడు. లేదు, కంపెనీకి నష్టం చేయాలనుకుంటే ఈ వ్యక్తి నష్టపోతాడు. అలాగే ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే ఈ బాప్తిజం తీసుకుంటామో పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనకు ఉంటుంది అని మనం మర్చిపోవద్దు. మన కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. మనం అన్ని కష్టాలు మనకు చాలా, అంటే మనిషి అన్నాక ప్రతి ఒక్క కష్టం ఉంటుంది కదా. ఉద్యోగంలో కష్టం ఉండొచ్చు, ప్రయాణంలో కష్టం ఉండొచ్చు, ఇంట్లో కష్టం ఉండొచ్చు, బయట వాళ్ళతో కష్టాలు ఉండొచ్చు, స్నేహితులతో కష్టాలు ఉండొచ్చు, అన్ని రకాల కష్టాలు. భర్తతో కష్టం ఉండొచ్చు, భార్యతో కష్టం ఉండొచ్చు, పిల్లలతో కష్టం ఉండొచ్చు, అనారోగ్యంతో కష్టం ఉండొచ్చు. ఇవన్నీ భారమే అనుకుంటాం మనం. కొంతమంది అయితే ఇలాంటి టెన్షన్స్ వచ్చినప్పుడు గట్టిగా అరవడము, భార్య పైన లేదా భర్త పైన లేదా పిల్లల పైన కోపాన్ని చూపించడము, లేదా తోటి ఎంప్లాయీస్ పైన కోపం చూపించడం, అరవడం, అంటే ఎప్పుడు మూడ్ ఆఫ్గా ఉండడం. ఈ విధంగా ఉంటే ఏం జరుగుతుంది? బీపీలు, షుగర్లు పెరుగుతాయి కదా, కొత్త రోగాలు వస్తాయి అన్నమాట. అప్పటిదాకా లేని రోగాలు వస్తాయి. మరి కొంతమంది పరిశోధన చేశారంట, ఈ బీపీ, షుగర్ ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే జనరల్గా ఇది జెనెటిక్, వాళ్ళ పితరుల నుంచి కూడా సంక్రమిస్తుంది. అయితే మరి అది కంట్రోల్లో ఉండాలంటే ఒకటే, ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి, ఏ టెన్షన్ లేకుండా 3 పూటలు సంతోషంగా ఆహారం తింటూ మంచి డైట్ తీసుకుంటూ ఏ టెన్షన్ లేకుండా టైంకి పడుకోవడం, టైంకి లేవడం, తన జీవితంలో మంచిగా కొనసాగడం, అంతే. ఇంకా వేరే ఏం లేదు. ఆటోమేటిక్గా అన్నీ నార్మల్గా ఉంటాయి, అన్ని కంట్రోల్లో ఉంటాయి. మరి ఇది మనిషికి సాధ్యమా?
అస్సలు సాధ్యం కాదు. ఎందుకు? కొంచెం టెన్షన్ ఉంటే దానికి 100 రెట్లు మనము కదా, 1% టెన్షన్ 99% మనం ఫైర్ అవుతాం. ఈరోజు మనము కూడా మన లైఫ్లో చాలా కష్టాలు, మనం అనుకుంటే కష్టం రాగానే అయ్యో నా జీవితం ఎందుకు ఇట్లా అయింది. కొన్నిసార్లు అంటాం నా భార్యను చేయబట్టే కష్టం వచ్చింది, నా భార్య ఇంట్లో అడుగుపెట్టి నాకు కష్టం వచ్చింది. కొంతమంది అంటారు నిన్ను చేసుకున్నాక ఇట్లా అయిందని. ఆమె అంటుంది కదా, భార్య అంటుంది నిన్ను కాకుండా నేను ఒక 2 రోజులు 3 రోజులు ఆగి తర్వాత వచ్చిన సంబంధం చేసుకుంటే ఈ రోజున అమెరికాలో ఉంటుంటే. ఏడా అమెరికాలో, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసుకుంటుండే, నిన్ను ఒకటి చేసుకుంటుండే. ఏదో నా తల రాత అట్లుండి నిన్ను చేసుకోవాల్సి వచ్చింది అని గొడవ. సరే, ఇవన్నీ పక్కన పెడితే మన కష్టము దేవునికి తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మనం చదువుతాం కదా. యెహోవా నీ కాపరి అయితే నీకు లేమి అనేది ఉండదు కదా. ఇది ఎంతవరకు వాస్తవం అంటే ఇది 100% ఇది సత్యం. అందుకే మీరు ప్రతిదీ మీ భుజములపైన వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రయాసపడి భారం మోస్తున్నారు, ఆయన నా దగ్గరికి రండి కదా, నా దగ్గరికి రండి, నేను మీకు. మరి ఇది ఎందుకు మర్చిపోయినాం మనం? క్రైస్తవులుగా మనము దేవుడు ఉన్నాడని మనం నమ్ముతాం కాబట్టి, దేవుని వాక్యం నిజమని మనం నమ్ముతాం కాబట్టి, మనము మన కలిగిన ప్రతి బాధను మన సంతోషంగా మనము స్వీకరించాలి. ఎందుకంటే దేవుడు మనకు నేర్పించాడు కదా, ఎలా బ్రతకాలో మనకు నేర్పించాడు, ఆ కష్టాన్ని ఎలా జయించాలో దేవుడు నేర్పించాడు, అది ఎంత భారమో దేవుడు మనకు మోసి చూపించాడు. కాబట్టి మనము ఆయన మనకు ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలి, మనం ధైర్యంగా ఉండాలి. ప్రతిదీ మన భుజములపైన వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడని, నడిపిస్తున్నాడని నువ్వు విశ్వసిస్తే చాలు. ఎందుకంటే మీకు కావాల్సిన అన్నీ కూడా సమకూర్చువాడు ఎవరండి? దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా.